హాయ్ నమస్తే అండి. ముఖ్యంగా నిన్న కాల్వకుంట్ల కవిత గారు సస్పెన్షన్ వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా కాల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ కూతురు. కేసీఆర్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు. అదేవిధంగా వీళ్ళందరినీ వదిలేసి ఓన్లీ హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేయడానికి కారణం కేటీఆర్ను ప్రత్యక్షంగా డైరెక్ట్గా విమర్శించలేక హరీష్ రావును, సంతోష్ రావును ముందుకు తెచ్చింది. అదేవిధంగా ఇంతకుముందు చాలా విషయాల్లో 100 రోజుల నుంచి చాలా విషయాల్లో కేసీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ కవితను పరిశీలిస్తుండు. ఎందుకంటే కవితకు మెయిన్ కావాల్సింది బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కల్పించమని తండ్రి కేసీఆర్ని అడిగింది. అన్న స్థానం భర్తీ చేయలేమని కేసీఆర్ చెప్పిండు. అయినప్పటికీ కాల్వకుంట్ల కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే పెద్ద ఆశ కలగడం వల్ల ఈ అన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కవిత టార్గెట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి నేను కూడా ముఖ్యమంత్రి కావాలి, కేటీఆర్ స్థానాన్ని నేనే భర్తీ చేయాలనే ఆశతోని ముందుకు పోవడం వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనంతటికి కారణం కేటీఆర్ ద్వారా కేసీఆరే ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కవితకు అన్ని రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఇంకా భారతదేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని రాష్ట్రాలలో మహిళా మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రులు ఉన్నారు, నేనెందుకు ముఖ్యమంత్రి కావద్దు, నేను కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆశతోని ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ చోటు చేసుకున్న భాగంలో హరీష్ రావు, సంతోష్ రావు తెర మీదకి వచ్చిండ్రు. వీళ్ళను కేటీఆర్ను ప్రత్యక్షంగా విమర్శించలేక వీళ్ళ చాటున కేటీఆర్ను విమర్శించినట్టయింది. అలాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అప్పగించడం రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నిటితో పాటు చాలా పరిణామాలతో పాటు ఈమె ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద ఆశ కలగడం వల్ల తన అన్న స్థానాన్ని భర్తీ చేయమని అడగడం వల్లనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానిలో భాగంగానే కాల్వకుంట్ల కవితక్క గారిని కేసీఆర్ గారు సస్పెన్షన్ చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా విషయాలన్నీ తర్వాత వీడియోలో పూర్తిగా చర్చించుకుందాం. కాబట్టి ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.